ఉపమాలంకారంలో 4 అంశాలు ఉంటాయి. ఉపమేయం దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. ఉపమానం దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామనే తెలిపేది. సమాన ధర్మం ఉపమేయాల ఉపమానాల్లో ఉండే ఒక విధమైన ధర్మం. ఉపవాచకము పోలికను తెలిపే పదం. ఉదాహరణ వలె, పోలే, విధము, కరణి, భంగి, చందంబు, లాగా. ఉపమాలంకారం 2 విధములు: పూర్ణోపమ, లుప్తోపమ. ఉదాహరణలు చూద్దాం. ఏకలవ్యుడు అర్జునుడి వలె గురి తప్పని విలుకాడు. ఉపమేయం ఏకలవ్యుడు. ఉపమానం అర్జునుడు. ఉపవాచకం వలె, సమాన ధర్మం, గురి తప్పని విలుకడు. తోటలో పిల్లలు సీతాకోక చిలుక లాగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఉపమేయం తోటలో పిల్లలు. ఉపవాచకం లాగా. ఉపమానం సీతాకోక చిలుకలు. సమాన ధర్మం అటూ ఇటూ తిరగడం. లుప్తోపమ అలంకారము ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది. ఉపమేయం ఆమె ముఖము. ఉపమానం చంద్రబింబం. ఉపమావాచకం వలె. ఉత్ప్రేక్ష అలంకారము ఉపమానం నందున ధర్మాలు ఉపయోగనందు కూడా ఉండటం వల్ల ఉపయోగాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఊహ అన్నట్లు ఇట్లు. ఉదాహరణలు చూద్దాం. మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లు ఉన్నది. ఉపమేయం మండే ఎండ. ఉపమానం నిప్పుల కొలిమి. ఊహ అన్నట్లు. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా ఉన్నట్లు ఉన్నాయి. ఉపమేయం ఆకాశంలోని నక్షత్రాలు. ఉపమానం కొలనులోని పువ్వులు. ఊహ అన్నట్లు. రాసుకుంటున్నారా పిల్లలు? రూపాలంకారం ఉపమేయానికి ఉపమానానికి భేదం తేడా ఉన్నా లేనట్లు ఆభేదం చెప్పితే అది రూపాలంకారం అంటారు. రూపాలంకారంలో ఉపమేయం ఉపమానం పక్కపక్కనే ఉంటాయి. ఆమె అవమానాగ్నితో రగిలిపోతున్నది. ఉపమేయం అవమానం. ఉపమానం అగ్ని. నవ్వుల నవలో తుళ్ళుతూ ప్రయాణిస్తాం. ఉపమేయం నవ్వులు. ఉపమానం నవ. నగరరణ్య హోరు నరుడు జీవనోఘోష. ఉపమేయం నగరం. ఉపమానం అరణ్యం. రుద్రమ్మ చండీశ్వరీదేవి జలజల పారించే శత్రువుల రక్తము. రుద్రమ్మ. ఉపమానం చండీశ్వరీదేవి. అతిశయోక్తి అలంకారము ఏదైనా ఒక వస్తువుని కానీ విషయాన్ని కానీ ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం అతిశయోక్తి అంటాము. గోరంతలు కొండంతలు చేసి చెప్పడం. ఉదాహరణలు చూద్దాం. హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉన్నది. అభిరామ్ తాటి చెట్టంత పొడవు ఉన్నాడు. చుక్కలు తల పువ్వులుగా నక్కజముగా నేను పెంచి ఎంబరవీధినిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదుము నొద్దనాత్ప స్థితినొన్. స్వభావోక్తి అలంకారము విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారము అంటారు. జాతి గుణ క్రియాదులనే ఉన్నది ఉన్నట్లుగా మనోహరముగా వర్ణించుట. ఉదాహరణలు చూద్దాం. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిర్చి చెంగు చెంగున గెంతులేస్తున్నాయి. తుమ్మ చెట్లు నల్లని కొండలను చిన్న ఆకులను పచ్చని పువ్వులను. కుక్క టంబోకి గుడిసెనెక్కి రెక్కలు తపలాడించి మెడను సారించి గొంతెత్తి కుక్కరోక్ అని కూసే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.